సో ప్రస్తుతం మనతో పాటు ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ప్రధాన అర్చకులు వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. శ్రీ మహాకాళి నమః. అమ్మ, నేను ప్రధాన అర్చకుడిని కాదు, శ్రీ విద్యా పండితుడిని. పండితులకి అర్చకులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే మహాకాళి అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిసినటువంటి జగన్మాత ఇంచుమించుగా 1813వ సంవత్సరం నుంచి జాతర అనేటువంటి ఒక గొప్ప క్రియ, లష్కరు బోనాల జాతరగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ యొక్క పండగ దినదినాభివృద్ధి చెంది ఈనాడు 60 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారు కూడా అదేవిధంగా భక్తులని ఆశీర్వదించడం, ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి అంటే, అసలుగా చెప్పాలంటే కుల మత జాతి భేదం లేనటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి డౌలీగేరర్లంతా కూడా అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఆది వ్యాధుల బారి నుండి కాపాడినటువంటి జగన్మాతకి కృతజ్ఞతగా ఆవిడని ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకోవడం, ఆనాటి నుంచి కూడా ఆషాఢ మాసం విశేషంగా పెట్టుకొని ఆషాఢ మాసంలో అమ్మవారికి జాతర చేయడం, మొదటి ఆదివారం అమ్మవారిని ఎదుర్కురావడం, ఎదుర్కొన్నటువంటి జగన్మాతని ఘట స్వరూపంలో తీసుకొచ్చి గ్రామ సంచారం చేయించడం, గ్రామ సంచారం అంతా కూడా ముగిసిన తర్వాత 15వ రోజున యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా ఆనంద సందోహాలతో అమ్మవారికి జాతర నిర్వర్తిస్తారు. పొద్దున్నుంచి రాత్రి వరకు బోనాలు, శాఖలు, ఒడిగియ్యాలు, కసుపు కుంకుమలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని మర్నాడు ప్రొద్దున అమ్మవారికి ఎంత ఆనందం కలిగింది, ఏమి దోషం జరిగింది, ఇవన్నీ అడగడం కోసం ఆనాటి నుండి కూడా జోగిని పైకి అమ్మవారిని ఆవహింపచేసి అమ్మవారిని ప్రశ్న అడగడం, ఆవిడ తన సంతోషాన్ని, ఉగ్రరూపాన్ని, కోపాన్ని ఏ విధంగా ఆవిడ ఆ అనుభవం ఉంటుందో దాన్ని తెలియజేస్తుంది. తెలియజేసిన అనంతరం గజారూఢై అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోతుంది అనేది ఈ ప్రాంతంలో లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన ముఖ్యమైనటువంటి ఉజ్జయిని మహాకాళి దేవస్థానం మొట్టమొదట ఈ జాతర మొదలైనటువంటి దేవస్థానంలో 16 రోజులకి ఈ యొక్క పండగ కార్యక్రమం ముగిసిపోవడం. ఈ 16 రోజులు కూడా విశేషం ఏమిటి అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు, లోపల ఉన్న వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఇది వాడకట్టుగా ఉండేటువంటి ఒక విశేషం. ఆ విశేషాన్ని నిన్న మొన్నటి వరకు కూడా పాటించినటువంటి ఒక గొప్ప క్షేత్రం ఇది. అయితే గజారూఢై వెళ్ళిపోయిన అమ్మవారి యొక్క శాంత స్వరూపాన్ని చూస్తే మనకే విశిష్టత తెలుస్తుంది. 16 రోజులు కూడా కళకళలాడుతూ అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా ఉండేటువంటి జగన్మాత 16వ రోజు మధ్యాహ్నం నుంచి చల్లగడిపోవడం, ఆ తేజస్సు క్షీణించినట్టుగా కనబడడం మనకి కన్నుల పండుగ కలిగించేటువంటి విషయం. చెప్పండి గురుగారు, ఈ ప్రశ్న అడుగుతలేదు లేదో నాకు తెలియదు, కాకపోతే నేను అడుగుతున్నారు. ఈసారి భవిష్యవాణిలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇంకా వర్షాలు కూడా పడట్లేవు. సో అమ్మవారిని ఏం అడుగుదాం అనుకుంటున్నారు ఈసారి భవిష్యవాణిలో? ఈ విషయాలలో దయచేసి మీరు అడిగినా చెప్పనటువంటి ఒక సందర్భం ఇది. ఎందుకంటే ఆ అమ్మవారు ఎటువంటి స్వరూపం అంటే, కర్మ కర్త క్రియ స్వరూపిణి అయినటువంటి జగన్మాత ఏదో నేను అడుగుతున్నాను అనేది చాలా చిన్న విషయం ఇది. ఆవిడ ఏ విధంగా నా నోటి నుంచి పలికిస్తుందో
ఆవిడ ఆ క్షణంలో ఏమి తీర్మానం చేస్తుందో జగన్మాత అయినటువంటి ఆ మహాతల్లికే తెలిసినటువంటి విషయం. ఇది ఎవరు చెప్పరానటువంటి విషయం. ముందుగా ఆలోచించి అడిగేటువంటి ప్రశ్నలు అయితే కావు ఇవన్నీ. థ్యాంక్ యూ అండి.